హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా చాలా బాగున్నాను. చూడండి ఈరోజు మా డిన్నర్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. అది కూడా బాస్మతి రైస్తో చేశాను. సూపర్గా అదిరిపోయిందనమాట. పిల్లలు మా ఆయననైతే ఇంకా చాలా మెచ్చుకున్నారు. సూపర్గా చేసావు, బయట తిన్న టేస్టే వచ్చింది, నీ చేతులలో మ్యాజిక్ ఉంది అని ఇంకొకటే పొగుడుతున్నారు వాళ్ళైతే. అసలు డిన్నర్లో ఎందుకు చేశానంటే కొంచెం పిల్లలు 6కి 7కి అలా వస్తారు ఫ్రెండ్స్. ముసురులు పట్టుకున్నాయి కదా మళ్ళీ. ఇంకా అలాంటప్పుడు నార్మల్ కూరలు అస్సలు తినబుద్ధి అయితే లేదు వాళ్ళకి. సో మమ్మీ ఏదైనా ఘాటుగా మంచిగా వెరైటీగా చేయి మమ్మీ అంటే ఓకేలే, ఇంకా వాళ్ళ బహానా మనం కూడా తింటాం కదా వండిన వాళ్ళు అనేసి నేను ఈ విధంగానైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన ఫ్రెండ్స్. అది కూడా బాస్మతి రైస్ తోటి. కంపల్సరీ మీరు వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే. మరి చూసి ఒక కామెంట్ చేసి లైక్ చేసి ఛానల్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయాలి మరి. ఓకేనా? చాలా బాగుంటుందన్నమాట ఈ రైస్. మనకి రెస్టారెంట్ స్టైల్లోనైతే వస్తుంది. అది కూడా అన్నీ మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేసేసుకోవచ్చు అనమాట సింపుల్గా. అప్పటిదప్పుడు నేనైతే ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోటే చేసేసేసిన ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది మాకు. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇలాగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే. అప్పటిదప్పుడు ఒక 10 మినిట్స్లోనైతే మనకి డిన్నర్ ప్రిపేర్ అయితే అవుతుంది. మనం ఎక్కడన్నా టూర్స్కి వెళ్ళినా కానీ తీసుకెళ్ళచ్చు. ఇట్లా వెరైటీగా చాలా బాగుంటుంది. ప్రయాణాలలో కూడా టేస్టీగా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాంటప్పుడు కూడా ఇట్లా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసేసుకోవచ్చు మనము. ముందుగా నేను 250 గ్రామ్స్ చికెన్ చిన్న పీసెస్గా చేయించి 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా కడిగాను. అందులోకి మనము 2 స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కన్నా బియ్యం పిండి వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది చికెన్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? అందులోకి పెద్ద టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాక ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇంకొక స్పూను పసుపు వేసుకోవాలి మనము. వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ ఈవెన్గా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి మనము. ఆ చికెన్కి మొత్తం ఇవన్నీ మంచిగా పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా స్పూన్తోనైతే కలిపేసుకోవాలి. ఈసారి అయితే ఇట్లా బియ్యం పిండితో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మీరే కామెంట్ చేస్తారనమాట. చాలా మటుకు కార్న్ఫ్లోరే వేస్తారు కదా, మీరు ఇట్లా బియ్యం పిండి ఫ్లేవర్తో వేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా కలిపేసుకున్నాక ఇందులో 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ముందుగా ధనియాల పొడి వేయడం వలన మనకి ఇంకా టేస్టీగా వస్తాయి ఇవి. మధ్యలో రైస్లో తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట, స్పైసీగా. ఓకేనా? ఇంకొక స్పూను గరం మసాలా కూడా వేసుకొని కలిపి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఒక 1 సెకండ్. ఈ లోపల మన నూనెనైతే హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. ముందుగా నూనె పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. చూడండి కడాయిలో నేనైతే ఆయిల్ పోసేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కదా ఫ్రెండ్స్, లోపల వరకు ఉడకాలి. మనం హైలో పెట్టినట్టయితే పైన అంతా క్రిస్పీగా అయి లోపల ఆ మీట్ అనేది పచ్చిగా ఉంటుంది. అండ్ అలాగే వేయగానే కూడా కలపద్దు అనమాట మనము. అవి కొంచెం ఇట్లా వేగాక మనం అప్పుడు తిరిగేయాలి. ఓకేనా? వేయగానే తీసేస్తే ఆ పిండి అంతా విడిపోతుంది మనం వేసింది. కానీ బియ్యం పిండి వేయడం వలన మనకు ఎల్లోయిష్గా ఎంత బాగా వచ్చింది చూడండి. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. మొత్తం పసుపు బియ్యం పిండి వల్లనే మనకి ఇంత మంచి కలర్ అయితే వచ్చాయి. చూడండి గోల్డెన్ బ్రౌన్ సూపర్గా ఉన్నాయి కదా. చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో కంపల్సరీ మరి ఇంట్లో అయితే తయారు చేసేసుకోండి. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యేటట్టు లైక్ అయితే చేయండి. ఓకేనా? అదే కడాయిలోకి చూడండి ఇంకొక 2 స్పూన్లు ఆయిల్ అయితే పోసేసుకోవాలి. నేను ఒక 1 కప్పుకి అయితే రెడీ చేస్తున్నాను. ఇందులోకి మనము ఫస్ట్గా ఒక గుడ్డు అయితే వేసుకోవాలన్నమాట. గుడ్డు నూనె చాలా వేడి అవ్వాలి ఫ్రెండ్స్. మనం గుడ్డు వేయగానే అది పొంగాలన్నమాట. అప్పుడే మనకి రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు నేను వేస్తాను ఇలా అన్నమాట. చూడండి ఎట్లా బబుల్స్ వస్తుంది కదా, ఎగ్ అలా రావాలన్నమాట. అలా వస్తే మన రైస్ రెసిపీ అనేది అద్దరిందని లెక్క. ఓకేనా? మేమైతే ఇది 4 తింటాము. మీరు మీ క్వాంటిటీని బట్టి చేసుకోండి ఫ్రెండ్స్. ఒకటే పూటకు కాబట్టి మాకు సరిపోతుంది.
మార్నింగ్ అవో ఇవో ఉంటాయి కదా, అవి ఇవి బ్యాలెన్స్ చేసేసుకుంటాం అనమాట. చూడండి ఇట్లా ఎగ్ మొత్తము పీసెస్గా చేసుకుంటూ కలిపేసుకోవాలి ఫస్ట్. ఇలా ఇలా నురగలు రావాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్ మంచిగా కుక్ అవుతున్నట్టు లెక్క. తర్వాత తురుముకున్న క్యాబేజ్ వేసాను, ఒక పావు ముక్క. తర్వాత ఒక చిన్న క్యారెట్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్, చిన్నగా తరిగేసి. ఇంకా వెజిటేబుల్స్ క్యాప్సికము, స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. సో నాకు ఫ్రిడ్జ్లో ఈ రెండే కనిపించినాయి, ఇంకా సడన్గా అంటుండ్రు కాబట్టి రెండే వేసి చేశాను అనమాట నేను. అయినా కానీ అదిరిపోయింది టేస్ట్. సో కూరగాయలు మాత్రం చాలా మగ్గించద్దు, చాలా వేపద్దు, క్రంచీగా ఉండాలి మనకి తినేటప్పుడు. క్యాబేజ్ కానీ క్యారెట్ కానీ ఇలా ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే చాలు మనకి. చూడండి ఇందులోకి మనము తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంకొక స్పూను. టోటల్గా ఈ రెసిపీ మనకి ఘాటుగా ఉండాలి కదా. తర్వాత ఒక 1.5 స్పూను పెప్పర్ పౌడర్ వేసాను, మిరియాల పొడి. మనం ఏది వేసినా ఈ వెజిటేబుల్స్లోనే వేయాలన్నమాట. ఎందుకంటే ఇవి కూడా మనకి తింటున్నప్పుడు టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఆస్వాదించాలి మనము. ఓకేనా, అన్ని వెజిటేబుల్స్లోనే యాడ్ చేసుకోవాలి సాసెస్ కూడా. తర్వాత నేను ఒక స్పూను సోయా సాస్ వేసిన ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు ఉంటుంది, మనము చూసి యాడ్ చేసుకోవాలి, కొంచెము సాల్ట్. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను అనమాట. టోటల్గా సాసెస్తో ఈ రైస్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సాస్లో ఒకటి మనం ఇంట్లో అవైలబుల్గా పెట్టుకుంటే ఏదైనా ఇన్స్టెంట్గానైతే చేసేసుకోవచ్చు. అదిగాక మనము జర్నీలలో కూడా క్యారీ చేయొచ్చండో. ఇట్లా జర్నీ చేస్తుంటే అయితే మంచిగా డిఫరెంట్గా టేస్టీగా తినాలనిపిస్తుంది. డైలీ మనం తిన్న కూరలు పెట్టుకుంటే తినబుద్ధి కాదు. ఇట్లా వెరైటీగా చేసుకొని అయితే ట్రావెలింగ్కి తీసుకెళ్ళచ్చు మనము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా బయటికి వెళ్తే కొంచెం వెరైటీగా తినాలనిపిస్తుంది ఎవరికైనా కానీ. సో ఇలా ప్రిపేర్ చేసుకొని మనం సిల్వర్ కవర్స్ ఉంటాయి కదా, ప్యాకింగ్ కవర్స్, అందులో వేసేసుకుంటే మనం తినే వరకు కూడా వేడిగా ఉంటాయి సిల్వర్ కవర్స్లో. ఇదైతే నా టిప్పు ఈరోజు ఈ రెసిపీకి. చూడండి ఈ విధంగా కొద్దిగా వేయించుకోవాలి. బాస్మతి రైస్ తీసుకున్నాను నేను, ఒక 5 మినిట్స్ నానబెట్టాను ఫ్రెండ్స్. 80% కుక్ అయ్యాక గంజి వంపేసాను అనమాట. వంపి చల్లారబెట్టాను. వంపగానే వేయొద్దు మనము, అన్నం అంతా విరిగిపోతాయి అన్నమాట మొత్తము. కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక అప్పుడు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను నేను. టోటల్గా 1 స్పూను 1.5 స్పూన్ అయితే అయ్యింది. ఈ విధంగా మెల్లిగా కింది నుంచి కలుపుకోవాలి. అండ్ అలాగే ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లా అట్ల కాడలే యూజ్ చేయాలి ఫ్రెండ్స్ మనం ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ చేసేటప్పుడు. లేకుంటే బాస్మతి బియ్యము చాలా సున్నితంగా ఉంటాయి కదా, అవి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి. సో కింది నుంచి మెల్లిగా కలపాలన్నమాట, చూసి నిదానంగా కలుపుకోవాలి ఈ విధంగా. తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ.